ఈ దెబ్బలన్నీ నా వల్లే తగిలే గనక దీనికయ్యే ట్రీట్మెంట్ ఖర్చు నేనే భరిస్తాను. శబాష్. చెప్పు గుడ్డు, నీకు దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయి? నేను చెప్తానండి. చూడండి మేడం, భుజాలకు దెబ్బలు తగిలాయి. చూడండి చూడండి, చేతులు కూడా ఎన్ని దెబ్బలు తగిలాయి. ముఖం మీద కూడా బాగా తగిలాయి. అలాగే కాళ్ళకు కూడా తగిలాయి. చెప్పు మాధవి. కాళ్ళ సంగతి ఏం చెప్పను, మీరే చూడండి. కొంచెం ఉంటే విరిగిపోయాయి. నా బంగారు తండ్రి శరీరం పూర్తిగా పచ్చడైపోయింది. ఏ మాధవి, నీకో విషయం చెప్పనా? నువ్వు చాలా అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నావా? నిజం, ఓ పని చేయి, నువ్వు ఇలాగే యాక్టింగ్ చేస్తుండు. ఇంకో 2-3 ఏళ్ళు ఎక్కువ ఇస్తారు వాళ్ళు మనకి. కానీ మేడం, నాకు కూడా దెబ్బలు తగిలాయి. మేడం గారు, మీరు కేవలం ఆయన దెబ్బలే చూస్తున్నారు. తస్సదియ్య కోడలి పిల్ల, ఇంట్లో జరుగుతున్న గొడవలన్నిటికీ కారకురాలివి నువ్వే కదా. నోరు మెదపకుండా కిమ్మని కూర్చో. ఆ పిల్లేదో కొంచెం డబ్బు సహాయం చేస్తానంది కదా, అది కూడా రానివ్వా మాకు. అందుకే చెప్పింది విని నువ్వు మూసుకుని కూర్చో. పద గుడ్డు, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. పద. టీ షర్ట్ వేసుకొని వస్తా. ఏమండి, ఆగండి. నాకు కూడా దెబ్బలు తగిలాయి కదా, మరి మేడం గారు మిమ్మల్ని ఒక్కళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేంటి? షర్మిల, నేను మేడం గారు ఎంప్లాయీని, నువ్వు తన ఎంప్లాయీ కాదు కదా. అందుకనే నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ట్రీట్మెంట్ చేయించుకొని వస్తా. కానీ పద. వెళ్ళండి వెళ్ళండి, మీ జీతం గురించి ఆశపడి వదిలేస్తున్నాను. లేకపోతే ఈ మేడంకి నా తడాకా ఏంటో చూపించుండేదాన్ని. చూడు ధైర్య, జరిగిందేదో జరిగిపోయింది. సంతోష్నికి క్షమించొచ్చు కదా. కాకా, ఆహా, ఈ రోజు నుండి నేను 16 శుక్రవారాల వ్రతం ప్రారంభిస్తున్నాను. అలాగా? ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి. చూడండి, జన్మాష్టమి ముందు వారమే మొదటి వారం వచ్చింది. ఇక వ్రతం నిర్విఘ్నంగా జరుగుతుంది కదా. చూడమ్మా, నువ్వు చేసే ప్రతి పని ఎంతో ఏకాగ్రతతో, ఎంతో శ్రద్ధతో మొదలు పెడతావు. అందుకే నువ్వు చేసే వ్రతం సఫలీకృతం అయి తీరుతుందని నాకు అనిపిస్తుంది. కాకా, ఇదిగో ఈ ప్రసాదం ధైర్యసరికి ఇవ్వండి. అరే, నేనెందుకమ్మా, నువ్వే ఇవ్వు. ప్రసాదం నా చేత్తో తీసుకోవటం బహుశా ధైర్యసరికి నచ్చదేమో. చూడు బాబు, నువ్వు నీ అదృష్టానికి నిజంగా గర్వించాలరా. ఎందుకంటే నీకు సంతోషి లాంటి భార్య లభించింది. 16 శుక్రవారాల వ్రతం చేస్తోందిరా నీకోసం. కాకా, ఈ మొదటి శుక్రవారం రోజున ఉపవాసం ఉందావా? నేను మీ ఆంటీ కూడా నీతో పాటు ఉపవాసం చేస్తామమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,